వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఐమ్ విజయ. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మన దగ్గర మిగిలిపోయిన ఓవర్ లిఫ్టెడ్ క్లాత్ కటింగ్ చేసిన తర్వాత చాలా క్లాత్ అనేది మనకు పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా. సో ఆ క్లాత్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కూడా అలాగే యూజ్ చేసిందే. క్లాత్ ఏదైతే మిగిలిపోతుందో దాని నుండి యూజ్ చేసి మా అత్తగారు ఇలా చేతి మీదే కుట్టారనమాట. సో చూడండి, కుట్టు కూడా ఎంత బాగా వేసారో కదా, దగ్గరికి వెళ్ళి. సో మొత్తం కూడా ఒక బెడ్షీట్కి పెద్దగా ఉంటుంది కదా, అంతవరకు ఉందన్నమాట ఇది మొత్తం కూడా. సో ఈ విధంగా ఉంది, చాలా బాగుంటుంది ఇది కలర్గా. సో ఇదంతా వచ్చేసి చేతి మీద కుట్టారు, ఎక్కడ కూడా కనిపించకుండా. అసలు ఎంత నీట్గా ఉందో కదా. సో ఈ విధంగా మీరు క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి, మీకు కూడా నచ్చుతుంది. వచ్చేసి శారీ ఇచ్చారు, శారీ ఉంటుంది కదా, శారీని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా శారీ బ్యాక్ బేస్ ఇచ్చారు. అండ్ దీని లోపల ఏమీ కూడా అది వేయలేదు, స్పాంజ్ టైప్ ఏమీ కూడా లేదు. జస్ట్ శారీస్ని వేసి దాని మీద నుండి పీసెస్ని ఇలా పెట్టేసి కుట్టు వేశారు. సో చాలా బాగుంది కదా. అండ్ సెంటర్లో చూడండి ఒక డిజైన్ ఫ్లవర్స్ లాగా, ఆకుల్లాగా చాలా బాగుంది. సో ఇక్కడ నేను వచ్చేసి 3 కలర్స్ తీసుకున్నాను, 3 డిఫరెంట్ డిజైన్స్లో 3 కలర్స్ తీసుకున్నాను. సో మీరు ఏ క్లాత్ అయినా తీసుకునేటప్పుడు సేమ్ మెజర్మెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. మనం ఇది పాకెట్కి యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ యూజ్ అవుతుంది అనమాట, బ్యాక్ సపోర్ట్గా ఉంటుంది పాకెట్స్ కోసం. సో అందుకనేసి ఇది స్పాంజ్ కూడా యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి దీనికి బేస్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఏదైతే పాకెట్ సైజ్ తీసుకున్నామో అదే సైజులో మెయిన్ బ్యాక్ బేస్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ బేస్ కూడా కట్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు ఇది పాకెట్స్గా ఉన్నప్పుడు పైన హ్యాంగ్ చేసుకోవడానికి కోసం అనేసి మనం ఇక్కడ కొద్దిగా ఇలా పాట్ లాగా కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ సెంటర్ ఏదైతే ఉందో అక్కడి వరకు మనం అంబ్రిల్లా షేప్లో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నుండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చిన్న పీస్ని కట్ చేసేసుకుంటే మనకు ఇక్కడ బేస్ అనేది మంచిగా వస్తుంది, హ్యాంగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. హ్యాంగ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది లుక్, ఇలా వచ్చేస్తుంది కూడా. సో ఇప్పుడు ఇదే విధంగా మనము స్పాంజ్ యూజ్ చేస్తున్నాం కదా. స్పాంజ్ ఎందుకంటే మనకు బ్యాక్ బేస్ అనేది చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుంది, అందుకనేసి స్పాంజ్ యూజ్ చేస్తున్నాము. స్పాంజ్ లేదనుకుంటే మీరు ఎక్స్ట్రా 3-4 క్లాత్స్ని యాడ్ చేయండి, సరిపోతుంది. సో ఈ సైజులోనే అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పాకెట్స్ కోసం యూజ్ చేస్తున్నామో క్లాత్, అది కూడా ఇవి స్పాంజ్ని నేను యూజ్ చేస్తున్నాను. స్పాంజ్ అయితే మనకు స్టిఫ్గా ఉంటుంది అనేసి. సో అదే విధంగా ఇది కూడా సేమ్ సైజులో స్పాంజ్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని పీసెస్ కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి బ్యాక్ బేసెస్ అన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి అన్నీ స్టిఫ్గా ఉండడానికి కోసమని దీని చుట్టూరు ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకుంటే మనకు అన్ని పీసెస్ కూడా జాయింట్ అయిపోతాయి. సో అన్నీ కూడా స్టిచ్ వేసుకోవాలి అదే విధంగా. సో ఇది అదే విధంగా అన్నీ కూడా స్టిచ్ చేసేసుకున్నాను రౌండ్గా. అలాగే మనం ఇది సేమ్ సైజ్ ఉన్నాయో లేదో అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా అనేది సేమ్ సైజ్ ఉన్న లేదు అనుకుంటే ఇలా కొంచెం ట్రిమ్ కూడా చేసేసుకోవచ్చు. అలాగే మనకు బ్యాక్ బేస్ ఏదైతే ఉంటుందో దీనికి వచ్చేసి ఇది పొడవుగా ఉంది కదా, సెంటర్లో మనము దీనికి ఇలా కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బ్యాక్ బేస్ అనేది స్టిఫ్గా ఉంటుంది. స్టిచ్చింగ్ వల్ల మధ్యలో ఎక్కడ కూడా బుగ్గలాగా ఇలా కనిపించకుండా నీట్గా ఉంటుంది సెంటర్లో స్టిచ్ వేసేసుకోవడం వలన. ఇప్పుడు మనం ఇవన్నీ మీరు కావాలంటే పాకెట్స్ని కూడా అలా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏం చేయట్లేదు, సైడ్స్ మాత్రం స్టిచ్ చేసేసుకున్నాను, సరిపోతుంది అలాగా కూడా. సో అలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు పైన వైపు పాకెట్ మీకు ఏదైతే టాప్లో ఉంటుందో మెయిన్ ఓపెన్ పాకెట్, అక్కడ వచ్చేసి ఇలా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఆపోజిట్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఒకటి ఇట్లా పై వైపు మాత్రమే ఫినిషింగ్ ఇచ్చుకోవాలి, కింది వైపు ఎక్కడ కూడా ఫినిషింగ్ రాదనమాట. సో ఇలా ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను నేను దీనికి. అదేవిధంగా మిగతా కింది వైపు ఉన్న ఇంకా 2 పాకెట్స్ని కూడా ఈ విధంగానే ఫినిషింగ్ ఇచ్చాను. ఇప్పుడు మనకు బేస్ కూడా ఇలా సెంటర్లో స్టిచ్ చేసేసుకున్నాను కదా.
ఇప్పుడు దీనిపై నుండి మనం పాకెట్స్ కుట్టుకుందాం. సో మనం ఎక్కడైతే మనకు పాకెట్ స్టార్ట్ కావాలనుకుంటున్నారో అక్కడ ఇలా పెట్టేసి ఈ బ్లాక్ కలర్ క్లాత్ ఏదైతే కనిపిస్తుందో అది వదిలేసి దాని చుట్టూరు కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్గా ఉంటుంది. సో ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనకు ఇలా వచ్చేస్తుంది పాకెట్. అదేవిధంగా కింది వైపు మీరు ఎన్నైతే పాకెట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని పాకెట్స్ ఏదైతే మనం ఫస్ట్ స్టిచ్ చేసామో దానికి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ పైకి ఉండేలాగా పెట్టేసి కింద పాకెట్స్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ ఇంకొక కింది వైపు ఉంటుంది కదా, దానికి కూడా అదే ప్రాసెస్ ఇలా పెట్టేసి దీని కింది వైపు నుండి స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా మీరు కావాల్సినన్ని పాకెట్స్ పెట్టుకోవచ్చు, కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని స్టిచ్ చేసేసిన తర్వాత మనకు పాకెట్స్ అనేది ఇలా వచ్చేస్తుంటుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఫినిషింగ్ ఇచ్చామో అదే విధంగా మొత్తం హ్యాంగ్ దీనికి మొత్తాన్ని కూడా అదేవిధంగా పాకెట్ బ్లాక్ కలర్ క్లాత్ కానీ ఆపోజిట్ క్లాత్ ఏదైనా సరే ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. కొంచెం ట్రిమ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇలా ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న డోరీ లాగా కట్టేశాను. సో ఫైనల్లీ మన పాకెట్ ఇలా రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.